ఛానలుకి స్వాగతం. ఫిబ్రవరి 20 తర్వాత నుండి మకర రాశి వారి యొక్క తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. కలలో కూడా తలవని మిరాకిల్ వారి యొక్క జీవితంలో జరగబోతుంది. ధనం వారిని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఫిబ్రవరి 20 తర్వాత నుండి మకర రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఈ మకర రాశిని భూతత్వ రాశి అని అంటారు. చరరాశి అని కూడా పిలుస్తారు. గట్టి పట్టుదలను వీరు కలిగి ఉంటారు. సున్నితత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక, ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. అదేవిధంగా ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అయితే ఫిబ్రవరి 20 తర్వాత నుండి వీరి యొక్క జీవితంలో తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది. అంటే విధి అనే చెప్పుకోవచ్చు. అంటే మీది దాన్ని మార్చడం మీ తరం కాదు. ఖచ్చితంగా ఓ వ్యక్తి మీ జీవితంలోకి అతి త్వరలో రాబోతున్నారు. ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు, మీరు చేస్తున్న పనిలో తన యొక్క సహాయ సహకారాలు లభించడం ద్వారా కావచ్చు, మీకు తన యొక్క మద్దతు లభించడం ద్వారా కావచ్చు, మీ యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది. అంటే అంతకుముందు ఎటువంటి ప్రతికూలతలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో మిరాకిల్ జరగబోతుంది. కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితంలో అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, మీరు మీ యొక్క ఆదాయ మార్గాన్ని మినహా వేరే ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలను కూడా తను మీ ముందు పెడతాడు. అంటే అటువంటి సలహాలు మీకు ఇస్తారు. అటువంటి సలహాలు మీరు పాటించడం ద్వారా కూడా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. మీరు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపారంలో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొన్ని మార్పులను చేయమని తను మీకు సూచిస్తాడు. ఈ విధంగా కూడా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. అలాగే మీరు ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో మీకు సవాళ్లు ఉన్నాయా? మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తించడం లేదా? దానికి పరిష్కారం ఏంటి అని మీరు ఆలోచిస్తున్న సందర్భంలో తను మీకు ఒక మంచి సలహా ఇవ్వటం, ఈ విధంగా మీ తోటి ఉద్యోగస్తులందరూ కూడా మీకు పని విషయంలో మద్దతును ఇవ్వటం, మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించటం, ఇటువంటి అద్భుతం జరగబోతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి రాక అనేది మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ విధంగా తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి తనిచ్చే సలహాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ఇక మిగిలిన అంశాలు ఈ మకర రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అధిక పెట్టుబడులకు మాత్రం ఈ సమయం అనుకూలంగా కనిపించడం లేదు. నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు కూడా మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ ఎదురు చూస్తున్న వారు మాత్రం శుభవార్త వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మకర రాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులతో కొంత విభేదకరమైన వాతావరణం కూడా మకర రాశికి చెందిన గృహిణుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. ఈ సమయంలో ఆ అంశంలో మీరు అతి జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. మీ యొక్క కీడును కోరుకునే వారిని గుర్తించి వారితో దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఈ విధంగా మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుండి కొంత ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. కలలో కూడా తలవని మిరాకిల్ మీ జీవితంలో జరగబోతుంది. 2, 3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదిస్తారు. ఆర్థికంగా వృద్ధిని చూస్తారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో వృద్ధిని చూస్తారు. ఈ విధంగా మీ జీవితంలో ధనం వెతుక్కుంటూ వస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ మకర రాశి వారికి శివారాధన, అలాగే గణపతి ఆరాధన మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.